అందరికీ నమస్కారం. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా కేవలం పామిడి మండలము సంబంధించిన వాళ్ళకే ఈరోజు మా శిష్య బృందం ద్వారా పిలుపుపోయడం జరిగింది. అలాగే నా ద్వారా కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వేలాది మంది వచ్చి ఇక్కడికి నన్ను శాలువాలతో అలాగే పూలమాలతో సత్కరిస్తూ కేకును తినిపిస్తూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆశీస్సులను కూడా నాకు అందజేశారు. నేను సదా వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా పామిడి పట్టణం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా విధానంలో పామిడి చిన్నారులను అభిమానించినందుకు మా నాన్నగారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ అందరి తరఫున హ్యాపీ బర్త్డే నాన్న. ఎప్పుడు ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా మీరు చూపించే ఆదరణ మాకు అసలు చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడే కాదు 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కష్ట నష్టాలలో పాల్పంచుకుంటూ ఆయన బాటలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా సేవల్ని కూడా గుర్తించి తన కష్టాలలో నష్టాలలో పాల్పంచుకున్నాడు పామిడి వీర అని చెప్పని నాకు తగిన గౌరవం కూడా ఇవ్వడం జరిగింది. ఒక జిల్లా స్థాయి హోదాని కల్పించడం జరిగింది డిసిసిబి చైర్మన్ గా. అలాగే నేను మళ్ళా నా తర్వాత మహిళలకి జిల్లాలో ఆ స్థానం ఇవ్వాలనుకున్నప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా నా కూతురు చిన్న వయసు అయినప్పటికీ కూడా నా కూతురు లిఖితాకే మరి డిసిసిబి చైర్మన్ ఇవ్వడం జరిగింది.